తిరుమల లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీకి గురైందని ఆధారాలతో సహా నిరూపిస్తే ఇక తాను మీడియా సమావేశాలు పెట్టడం మానేస్తానని అసలు దీనిపై ముందుగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద అసలు ఏ ఆధారాలు ఉన్నాయో బయటపెట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా, నెయ్యి ఎక్కడ కల్తీ జరిగింది, ఎక్కడ తయారు చేశారు, తయారైన లడ్డూలు ఎక్కడ ఉన్నాయి అన్నది ముందుగా తేల్చాలన్నారు. కల్తీ జరిగిందని నిరూపించడానికి గతంలో ల్యాబ్ రిపోర్ట్ అయినా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు గుజరాత్ వెళ్లి మోడీతో మాట్లాడిన తరువాత ఈ విషయం బయటకు వచ్చిందని, నెయ్యి క్వాలిటీని కూడా గుజరాత్ ల్యాబ్లోనే పరీక్ష చేశారని అన్నారు. త్వరలో గుజరాత్, హర్యానా ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో జరిగిన ఈ ఘటనపై సిబిఐ లేదా సుప్రీంకోర్టు, హైకోర్టులో సిట్టింగ్ రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించకుండా చంద్రబాబు సిట్ ఎందుకు వేశారని నిలదీశారు. నెల క్రితం లడ్డూ కల్తీ జరిగిందని తేల్చి చెప్పేవారు ప్రపంచంలో ఎవ్వరూ లేరన్నారు. చంద్రబాబు కుట్రపూరితమైన ఆరోపణ చేశారు. లడ్డూలో కల్తీ జరిగింది అనడానికి 100% నిజం లేదన్నారు. చంద్రబాబు, పవన్ హిందుత్వాన్ని పెంచడానికి మిగిలిన వారికి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎంగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుని పోలీసులు చావచితక్కొట్టారని, ఇప్పుడు దళితుల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని ఆయన హీరోనా, రౌడీనా అని నిలదీశారు. నెయ్యి ఎక్కడ కల్తీ జరిగింది, కల్తీ జరిగిన నెయ్యితో లడ్లు ఎక్కడ తయారు చేశారు, ఆ లడ్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఆధారం ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అంతటి మనిషి ఆరోపణ చేయాలి. నీ ఆరోపణకి ఆధారాలు ఏంటో చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కల్తీ జరిగిన లడ్డూల్ని పోనీ ఏమన్నా తీసుకుని పరీక్షిస్తే ఏమన్నా తెలుస్తుందా అంటే అది తెలియదు. పోనీ ఇప్పుడు దాకా కల్తీ జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు, కానీ ఇప్పుడు దాకా కల్తీ అని ప్రచారం చేస్తున్నారు, కానీ దానికి సంబంధించిన వాస్తవాలు కానీ ప్రూఫ్లు కానీ, ఒక నిజాన్ని నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ అన్నది సబ్మిట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యాడు. లేకపోతే లడ్డు దొరికినా దొరకపోయినా ఒక నెల క్రితం కల్తీ జరిగిందని ప్రూవ్ చేయగలిగినోడు ఈ భూ ప్రపంచంలో ఎవడలేదు. తిన్నా లడ్డూలన్నీ తినేశారు అందరూ. తినేసిన తర్వాత అది కల్తీ లడ్డు అని ప్రూవ్ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే ఇది అసలు కుట్రపూరితంగా ఆరోపణ చేశాడు తప్పితే దీంట్లో 100కు 100% నిజం లేదన్నది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు ఎంత ప్రొవోకేటింగ్గా ఉన్నాయంటే, మీకు బాధ్యత లేదా, మీకు ధర్మం తెలీదా, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరందరూ రోడ్ల మీదకి రావాలి కదా, అదే ముస్లింల సోదరులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా, రోడ్ల మీదకి రారా, మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎవరండి అమ్మ, ఇది ఎక్కడ గొడవ అండి? ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఇటువంటి ప్రొవోకేటింగ్లు మాట్లాడితే వెంటనే అతన్ని డిస్మిస్ చేయాలి ఉప ముఖ్యమంత్రి నుంచి. ఇంకా తర్వాత పెద్ద భజనదారుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఎంత భజనదారుడు అయిపోయాడంటే ఆయన కృషి, ఆయన శ్రమ చూస్తూ ఉంటే నేను వెళ్ళి సినిమాలకి ఏం చేయను, సినిమాల్లోకి వెళ్ళగలను, అసలు నేను సినిమాలు ఎవడు చేయమన్నాడు, అందుకనే నేను సినిమాలని పోస్ట్పోన్ చేశాను ఈ వరదల గురించి. ఆయన నీటిలో దిగి నడిచి నీటిలో ఆయన ఎవడు దిగమన్నాడు? చేయాల్సిన వాళ్ళు అధికారులు వాళ్ళ పనులు చేస్తారు. ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం కూడా మీరు ఫెయిల్ అయ్యారు. దాన్ని కవర్ చేసుకోవడానికి
నీటిలో నడిచేసి ఏమి నాటకాలు ఆడారంటే వరదల సమయంలో బోట్లు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినాయి అంట, బోట్లు వాళ్ళే పెట్టేశారు. ఇది ఒక దళితుడిని కుట్ర చేసి పెట్టాడని చెప్పి జైల్లో పెట్టారు. అన్ని ప్రామిసులు చేశారు, ఒక్క ప్రామిస్ కూడా నిరుద్యోగ భృతి ఎగది. నిన్న ఒక హాస్టల్కి వెళ్ళాను, పాలకొల్లు దగ్గర అంబేద్కర్ పూలే రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్. 300 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడ ఎమ్మెల్యే రామానాయుడు గారు ఎమ్మెల్యే, ఆయనకి మంచి పేరు ఉంది. కానీ ఆయనకి తెలిసే విషయం, పిల్లలు చాలా కాలం నుంచి సఫర్ అవుతున్నారు అని చెప్పి విషయం తెలుసు. ఇప్పుడు దాకా బాగు చేయించలేకపోయాడు వాటర్ బాగు చేయించలేకపోతే పిల్లలకి దురదలు వచ్చేసి వాళ్ళు ఎన్ని బాధలు అనిపిస్తున్నారంటే తిండి సరిగ్గా ఉండట్లేదు. బాబు, లోకేష్ బాబు, విజన్ ఇదే కదా, చూడు ఒకసారి, నేను వీడియో పెట్టాను. ఇంతమంది ఇన్ని ఆరోపణలు చేశారు. పోనీ దానికి 1 కేజీయా 2 కేజీలా 3 కేజీలా కొకైన్ అంటే 25,000 కేజీలు. అది నేను చెప్పింది, మీరు చెప్పింది కాదు, సిబిఐ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. దాని ఖరీదు 50,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్న. ఏమైంది? దీని మీద ఎందుకు మాట్లాడావు చంద్రబాబు? 50,000 కోట్లు డ్రగ్స్ భారతదేశంలోకి వచ్చినంటే భారతదేశం నిర్వీర్యమైపోయే పరిస్థితి. నీకు అసలైన సమస్యలు డ్రగ్స్, ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. ఆ మంచి పద్ధతి కాదు కాబట్టి కొంచెం ఇవన్నిటిలోనూ గ్లోబల్ ప్రచారాలు మానేసి లడ్డు విషయంలో గ్లోబల్స్ అనేవాళ్ళు ఉండేవారట, వాళ్ళు ప్రచారం చేస్తే ఏదైనా అబద్ధం నిజమైపోయిందట. అలాగే నువ్వు గ్లోబల్ ప్రచారాలు మొదలుపెట్టావు. ఇప్పటికి ఛాలెంజ్ చేస్తున్నాను భారతదేశంలో ఎవరికన్నా సరే, లడ్డూలో కల్తీ జరిగిందని ఎవడన్నా ప్రూవ్ చేయగలదా? ప్రధానమంత్రి కాడి నుంచి స్వామివారులు ఉంటారు కదా, చిన్న జీర స్వామిలాలు చూడండి, వీళ్ళందరికీ చెప్తున్నా, ఎవడన్నా లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం ప్రూవ్ చేయగలరా? ఛాలెంజ్.